హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్లో బాబా ఒకానొక సందర్భంలో శ్యామతో ఇలా అంటున్నారనమాట. అవును శ్యామ, నీకు నాకు మధ్య కూడా జన్మజన్మల బంధం ఉంది. అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు తెలియవు అంతే. మళ్ళీ ఏమంటున్నారంటే, ఏ శ్యామ, సందేహాలతో కాలాన్ని వృధా చేయకు. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ మనసు నిలుపు అని చెప్పేసి చెప్తున్నారనమాట బాబా. ఇది బాబా ఏ సందర్భంలో అన్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. షిరిడీ సమీపంలోని మాలేగాంలో నివసిస్తున్న పకీరు బడే బాబా. ఈ పకీరు అంటే ఆ ప్రాంత గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం, మరెంతో భక్తి. సాయిబాబా గురించి విన్న ఆయన ఒకసారి బాబాను చూడాలని షిరిడీ వచ్చారు. ఆ సమయంలో బాబా లెండి తోటకి నీళ్లు పోస్తున్నారు. మసీదుకి సమీపంలో బాబా స్వయంగా నేలను తవ్వి మొక్కలు పాతి తోటను తయారు చేశారు. ఊరి పొలిమేరల్లో ఉన్న బావి నీళ్లను తోడి కడవల్ని భుజం మీద మోసుకొచ్చి తోటకి నీళ్లు పెట్టడం బాబాకి నిత్యకృత్యం. నీటి కోసం ఒక కుమ్మరి రోజు 2 కొత్త కుండలు తయారు చేసి బాబాకి సమర్పిస్తాడు. బాబా ఆజ్ఞానుసారం ఆ కుండల్ని కాల్చకుండానే ఇచ్చేవాడు. ఆ పచ్చి కుండలు బాబా నీళ్లు తెస్తున్నంతసేపు సహకరించి, నీటి పని అయిన తర్వాత బాబా క్రింద పెట్టగానే అవి విచ్చిపోతుండేవి. బాబాకి రోజు కుండలు సమర్పించడం వల్ల ఆ కుమ్మరి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది సుఖంగా జీవిస్తున్నాడు. బాబాని ఇలా తోటకి నీళ్లు పోస్తున్న తరుణంలో తొలిసారి దర్శించాడు బడే బాబా. ఆయన్ని చూస్తూనే బాబా నవ్వి, మిమ్మల్ని చూసి చాలా కాలమయ్యింది అన్నారు. బడే బాబా అవునున్నట్లు తలపంకిస్తూ బాబాని అనుసరించారు. సరిగ్గా అప్పుడే దర్శనానికి వచ్చిన శ్యామ బాబా మాటలకి విస్తుపోతూ, బాబా, నాకు తెలిసినంత వరకు మీరు షిరిడీ వదిలి రెహతా, నీమ్గావ్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. మరి మాలేగాం ఎప్పుడు వెళ్ళారు? బడే బాబాని ఎప్పుడు చూశారు అని అడిగాడు అనుమానంగా. మసీదులోని తన స్థానంలో కూర్చుంటూ, చూసి చాలా జన్మలు దాటిందిలే, జన్మజన్మల అనుబంధం మాది అన్నారు. జన్మజన్మల అనుబంధమా? రెట్టించాడు శ్యామ విస్మయంతో. అవును శ్యామ, నీకు నాకు మధ్య కూడా జన్మజన్మల బంధం ఉంది. అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు తెలియవు అంతే అని బాబా నిర్లిప్తంగా వివరిస్తుంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన శ్లోకాలు. బహూని మే వ్యతీతాని జన్మాని తావ చార్జున, తాన్యాహం వేద సర్వాణి నత్వం వేద పరం తప. అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. పరం తప, ఆ జన్మల నన్నింటినీ నేనెరుగుదను, నీవెరుగవు. అలాగే ఇంకో శ్లోకం. అగ్నోపి సన్న వ్యయాత్మ భూతాన మీశ్వరోపి సన్ ప్రకృతిం స్వమధిష్టాయ సంభవ మ్యాత్మ మాయాయ. నేను పుట్టుకలేని వాడను, నశింపని వాడను, సర్వభూతములకు నాదుడనైనాను. స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను.
అన్న ప్రబోధం జ్ఞప్తికి వచ్చి అప్రతిభుడయ్యాడు శ్యామ. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రీతిలో బాబా కూడా తనకి అనేక జన్మలు తెలుసునని ప్రకటిస్తున్నారంటే, అంటే నాటి శ్రీకృష్ణుడు నేడు ఈ సాయిబాబాగా అవతరించారా? శ్యామ నిశ్చేష్టతని గ్రహించిన బాబా మందహాసం చేసి, ఏ శ్యామ, సందేహాలతో కాలాన్ని వృధా చేయకు, ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ మనసు నిలుపు అని బోధించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఈరోజు బాబా వర్డ్స్ అన్నమాట. వింటుంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇందులో మనం కొన్ని గమనించాలన్నమాట. షిరిడి సమీపంలో మాలేగాం అనే ఒక ఊరు ఉండేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ బడే బాబా అనే ఒక ఫకీర్ ఉండేవారా, గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన అంటే ఆ మాలేగాంలో ఉన్న వాళ్ళందరికీ, గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం, మరెంతో భక్తి కూడా అంట. ఓకేనా, అదొకటి తెలుసుకోవాలి. షిరిడి సమీపంలో మాలేగాం అనే ఊరు ఉందా, అక్కడ బడే బాబా అనే ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడా. అయితే ఈ బడే బాబా అనే ఆయన బాబా గురించి తెలుసుకొని బాబాని చూడాలని షిరిడి వచ్చారంట. ఎక్కడి నుండి? మాలేగాం నుండి షిరిడీకి వచ్చారు. మాలేగాంకి షిరిడీకి ఎంత డిస్టెన్సో మరి, నియర్ బై ఊర్లు అయి ఉండొచ్చు. అయితే ఆయన వచ్చిన టయానికి బాబా లెండి తోటకి నీళ్లు పోస్తున్నారంట. అయితే ఇక్కడ లెండి తోట గురించి కొంచెం వివరణ ఇచ్చారు. ఏంటి అంటే, మసీదుకి సమీపంలో బాబా స్వయంగా నేలను తవ్వి మొక్కలు పాతి తోటను తయారు చేశారు. ఇది ఇప్పుడు మనకి లెండి వనం అనేది ఒకటి ఉందని, లెండి బాగ్ అంటారు, లెండి వనం ఒకటి ఉందని మనందరికీ తెలుసు. సో అది మసీదుకి సమీపంలో ఉందా? బాబా నివసించిన మసీదు ఉంది కదా, ద్వారకామాయి అని పిలిచేవారు, అక్కడే బాబా ఎక్కువ స్టే చేసేవారు కదా ఉన్నన్నాళ్ళు. సో దానికి నియర్ బై దగ్గరలోనే ఉందా ఈ లెండి వనము అనేది ఒకటి గమనించాలి షిరిడి వెళ్ళినప్పుడు. అయితే బాబా ఏం చేసేవారంటే, ఆ రోజుల్లో మసీదుకి దగ్గరలో ఉన్న ప్లేస్లో బాబానే స్వయంగా తవ్వి మొక్కలు పాతి తోటను తయారు చేశారు. ఈ లెండి వనం అనే లెండి బాగ్ అనే తోటని తయారు చేసింది బాబానే. ఊరి పొలిమేరల్లో ఒక బావి ఉండేదంట అప్పట్లో. అక్కడి నుండి నీళ్ళని తోడి కడవల్ని అంటే కుండని కుండతో భుజం మీద మోసుకొచ్చి తోటకి నీళ్లు పెట్టడం బాబాకి నిత్యకృత్యం. రోజు బాబా ఊరికి సమీపంలో ఉన్న పొలిమేరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి కుండతో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ చెట్లకి పోస్తూ ఉండేవారంట, బాబా పాతిన చెట్లకి. అలాగా ఆ తోటని బాబా పెంచడం, ఆయన ఆ నీళ్ళు తీసుకొచ్చి పోయడం బాబా నిత్యకృత్యం, డైలీ చేసే పని అన్నమాట, బాబా చేసే పని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పారు. నీటి కోసం ఒక కుమ్మరి రోజు 2 కొత్త కుండలు తయారు చేసి బాబాకు సమర్పిస్తూ ఉండేవాడు. మరి కుండలు కావాలి కదా, కుండలు ఎక్కడి నుండి వస్తాయి? ఆ ఊర్లో ఒక కుమ్మరి ఉండేవాడంట. ఆ కుమ్మరి ప్రతిరోజు బాబాకి 2 కుండలు తయారు చేసి ఇచ్చేవాడంట. అయితే బాబా ఆయనకు ఒక మాట చెప్పారనమాట. కుండలంటే సహజంగా ఎలా తయారు చేస్తారు? వాటిని కుండ తయారు చేశాక కాలుస్తారు. కాలిస్తే అప్పుడు దానికి గట్టిదనం వస్తుంది. అప్పుడు పెర్ఫెక్ట్గా కుండ తయారవుద్ది, ఎక్కువ రోజులు ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది ఆ కుండ. అయితే బాబా కుమ్మరికి ఏం చెప్పాడంటే, నాకు కాల్చిన కుండ వద్దు, మామూలుగా తయారు చేసి డైరెక్ట్గా ఇచ్చేసేయి, నాకు పచ్చి కుండనే ఇచ్చేసేయి అని చెప్పేసి అని చెప్పారంట బాబా. అందుకని ఏంటంటే ఇంకా ఆయన కూడా, కుమ్మరి కూడా వాటిని కాల్చకుండా పచ్చి కుండలే తయారు చేసిన పచ్చి కుండలు 2 బాబాకి ఇచ్చేవారు అనమాట. పచ్చి కుండలు అంటే కాల్చకుండా. అయితే ఆ కుండలు బాబా నీళ్ళు తీసుకొని వచ్చి ఆ తోటలో చెట్లకి నీళ్ళు పోసేదాకా ఆ కుండ విరిగిపోకుండా అలాగే ఉండేదంట. ఎప్పుడైతే ఇంకా బాబా
చెట్లకి నీళ్లు పోసి ఆ కుండ అలా కిందకి దింపుతారు గదా! దింపగానే అది ఇంకా ముక్కలైపోయేదంట. విచ్చిపోతుండే అంటే బంకమట్టి గదా! ఇంక మళ్ళీ నార్మల్‌గా మట్టిలాగా అయిపోయాయంట. ఇలా బాబాకి 2 కుండలు సమర్పించడం వలన ప్రతిరోజు ఆ కుమ్మరి వ్యాపారం గూడా రోజురోజుకి అభివృద్ధి చెంది సుఖంగా జీవించేవాడంట ఆ కుమ్మరి. అది ఆ కుండల గురించి క్లారిటీగా ఇక్కడ చెప్పారు. అయితే బాబా ఇలాగా ఆ తోటకి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ బడే బాబా బాబాని తొలిసారి దర్శించాడనమాట. అలా దర్శించడానికొచ్చినప్పుడు బాబా ఈ బడే బాబా వైపు చూసి ఒక నవ్వు నవ్వి మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అని పలకరించారంట. పలకరించేలేకి బడే బాబా కూడా అవునన్నట్లు తలూపారంట. అయితే ఇదంతా అదే సమయంలో సరిగ్గా అప్పుడే బాబా దర్శనానికొచ్చిన శ్యామ ఇది చూసి ఆ బడే బాబా గారు రావడం, ఆయన చూడగానే బాబా మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అని అనడం. ఆ మాట అనగానే ఆయన కూడా అవును అన్నట్టు తల ఊపడం. ఇయన్నీ చూసి శ్యామ టీచరు చాలా బాబాతో చాలా సన్నిహితంగా ఉంటాడు కదా! ఏది మనసులో ఉంచుకోడు. డైరెక్ట్ అడిగేస్తాడు బాబాని. ఏదైనా అడిగేస్తాడు. ఒకవేళ మనసులో అనుకుంటే శ్యామ ఏదైనా మనసులో అనుకుంటే బాబాకి గూడా ఇట్టే తెలిసిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది చూసి శ్యామకి ఏం అర్థం గాక ఇంక డైరెక్ట్ బాబాని అడిగాడనమాట. బాబా నాకు తెలిసినంత వరకు మీరు షిరిడీ వదిలి మహా అయితే రెహతాకెళ్లారు, నీమ్‌గావ్‌కెళ్లారు. ఈ మాలేగామ్ మీరసలెప్పుడు ఎళ్ళలేదు గదా! ఈ మధ్య అసలెప్పుడు వెళ్ళలేదు గదా! మీరెప్పుడెళ్లారసలు మాలేగావ్‌కి? బడా బాబాని ఎప్పుడు చూసారు మీరు? అని అడిగాడు అనుమానంగా బాబాని. బాబాకి, శ్యామకి మధ్యలో జరుగుతుంది ఈ కన్వర్జేషన్. బాబా ఉండి బాబా తన తన స్థానంలో మసీదులో ఉన్న తన స్థానంలో కూర్చుంటూ చూసి చాలా జన్మలు దాటిందిలే. జన్మల అనుబంధం మాది అన్నాడు. చూసి చాలా జన్మలు దాటింది. జన్మల అనుబంధం మాది. అంటే ఈ జన్మలో కాదు. చాలా జన్మల క్రితం. చాలా జన్మల క్రితం. చూసాను. మాది జన్మల అనుబంధం అని జెప్పేసి బాబా శ్యామకి చెప్పారనమాట. జన్మల అనుబంధమా? అని గట్టిగా అడిగాడు శ్యామ. మళ్ళీ బాబా అవును శ్యామ, నీకు నాకు మధ్య కూడా జన్మల బంధం ఉంది. అవన్నీ నాకు గుర్తున్నాయి. నీకు తెలియవు అంతే అని జెప్పేసి బాబా శ్యామతో అన్నారనమాట. మనిద్దరి మధ్యలో గూడా చాలా జన్మల బంధం ఉంది. అవి నాకు గుర్తున్నయి. నీకు గుర్తులేవు అంతే. అంతకు మించి ఇంకిక్కడ ఏం లేదు. అవి నీకు తెలీదు అని చెప్పేసి బాబా చెప్పారనమాట. చెప్పినప్పుడు శ్యామకి టీచర్ కదా! ఆయన భగవద్గీత చదివుంటారు అప్పట్లో. భగవద్గీతలోని 2 శ్లోకాలు గుర్తొచ్చినియంట అదే టైంలో మనసులో. ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం చెప్తాను. అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. పరంతప ఆ జన్మలనన్నింటినీ నేనెరుగుదును, నీవెరగవు. అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్నాడంట. నీకు నాకు మధ్యలో చాలా జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు అని చెప్పేసి చెప్పారంట. ఇది భగవద్గీతలో ఒకసారి సెర్చ్ చేయండి. ఈ శ్లోకం ఉందా? దాని అర్థం ఇంతేనా? అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే రెండో శ్లోకం గూడా. ఇది కూడా సెర్చ్ చేయండి. రెండో శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నేను పుట్టకలేని వాడను, నశింపని వాడను, సర్వభూతములకు నాథుడనైనాను. స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను. బాబోయ్! చాలా డీప్‌గా ఉంది భగవద్గీత. డైరెక్ట్‌గా చదివితే అర్థం కావట్లా. బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుద్ది. మనస్సుతో చదవాలి. నేను పుట్టుక లేనివాడను. అంటే కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జునుడితో. నాకు పుట్టుక అనేది లేదు. నశింపని వాడను. అంటే ఇంకా ఎప్పటికీ నశించిపోడు. అంతం లేదు. పుట్టుక లేదు, చావు లేదు. సర్వభూతములకు నాథుడనైనాను. సర్వభూతములకు నాథుడనైనను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను. అంటే ఇక్కడున్న సర్వభూతములకు నాథుడనైనను
అంటే ఈ ప్రకృతికి నాదుడను అంటే జనరల్‌గా భార్య భర్తను అంటుంది నాదా పత్ని అని. నా నాథుడు. లేదంటే ఒక భక్తుడు భగవంతుడిని అంటాడు. నా నాథుడు నువ్వేనయ్యా అని చెప్పేసి. అట్లాగా సర్వభూతములకు నాథుడనైనను. అంటే ఈ ఎంటైర్ ఈ ప్రకృతి మొత్తానికి నేనే నాథుడిని. అయినను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను. అంటే ప్రకృతి ధర్మాన్ని ప్రకారం నా మాయాశక్తి చేత అంటే ప్రకృతిగా అతను నాథుడు కదా! అతని యొక్క మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను. అంటే అర్థం చేసుకోండి. ఆయన ప్రకృతికే నాథుడు. సో, ప్రకృతి కన్నా గొప్పవాడు. అయినప్పటికీ ప్రకృతిని అనుసరించి ఆయన యొక్క మాయ చేత అదే ప్రకృతిలో జన్మిస్తున్నాడు. అంటే మనిషిగా అవతరిస్తున్నాడు. ఎంత గొప్పగా ఉంది అసలు. ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అర్జునుడితో చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, నాకు చావు పుట్టుకలు లేవు. ఈ సర్వభూతాలకి అంటే ఈ ప్రకృతికి నాథుడిని నేనే. అయినప్పటికీ కూడా ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత ఇక్కడ నేను జన్మిస్తున్నాను అర్జున అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడంట. భగవద్గీత. అవును, భగవద్గీత ఇచ్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఈ మాటలు. అంటే భగవద్గీత ఎప్పుడు రాయడం జరిగింది? యుద్ధ సమయంలోనే కదా. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగేటప్పుడే అర్జునుడితో కృష్ణుడు ఈ మాటలు చెప్పాడు. నేను అర్జున నీకు నాకు మధ్యలో అనేక జన్మలు గడిచాయి. ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. అది ఒక శ్లోకం. రెండో శ్లోకం వచ్చేసి నాకు చావు పుట్టుకలు లేవు, సర్వభూతములకు నేను నాథుడినై ఉన్నాను. అయినప్పటికీ ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మించుచున్నాను అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడితో ఈ 2 శ్లోకాలు చెప్పారంట. ఒకసారి భగవద్గీతలో చెక్ చేయండి, ఈ 2 శ్లోకాలు ఉన్నాయా, వీటి అర్థం ఇలాగే ఉందా, క్లియర్గా ఉందేమో చెక్ చేయండి. మనం ఏదైనా ప్రతిదీ చెక్ చేస్తాం కదా, సో చెక్ చేయండి. ఇవి 2 శ్లోకాలు శ్యామకి గుర్తొచ్చినాయి అంట. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాబా చెప్పలే ఈ 2 శ్లోకాలు, శ్యామకి గుర్తొచ్చినాయి. ఆయన టీచర్ కదా, భగవద్గీత చదివి ఉంటారు, సో తెలుసుంటుంది దాని గురించి. ఆ శ్లోకాలు గుర్తొచ్చినాయి అంట శ్యామకి. గుర్తొచ్చేలేకి ఇంకేం చేస్తాడు, అలాగా ఆశ్చర్యంగా అలాగా మనసులో అనుకుంటున్నాడు అనమాట. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రీతిలో బాబా కూడా తనకి అనేక జన్మలు తెలుసు అని ప్రకటిస్తున్నారు కదా. డైరెక్ట్ చెప్పేశారు కదా శ్యామతో, నాకు అనేక జన్మల నుండి నువ్వు తెలుసయ్యా, జన్మల బంధం మంది, నాకు గుర్తున్నాయి నీకు గుర్తులేవు అని చెప్పేలేకి శ్యామకి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. సేమ్ మాట అనమాట. నాకు నీకు మధ్యలో చాలా జన్మలు గడిచాయి, అవి నాకు గుర్తున్నాయి నీకు గుర్తులేవు అన్నమాట. గుర్తొచ్చి ఇంకా ఇలా అన్నారు అంటే ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు ఈ సాయిబాబాగా అవతరించాడా ఇప్పుడు అని చెప్పేసి శ్యామ ఇక ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. ఒక టీచరే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు జరుగుతున్న దాన్ని బట్టి. అప్పుడు బాబా ఉండి, ఏ శ్యామ, సందేహాలతో కాలాన్ని వృధా చేయకు, ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ మనస్సు నిలుపు అని చెప్పేసి శ్యామతో బాబా చెప్పడం జరిగింది. సందేహాలు వద్దు, నీకు నమ్మకం ఉన్న చోటే మనస్సుని నిలుపు అని చెప్పేసి బాబా చెప్పారు. ఎందుకంటే శ్యామ తన మనసులో ఆలోచించుకుంటున్నాడు. బాబాకి ఒక శక్తి ఉంది, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నదే ఆయన చెప్పకుండానే గ్రహించగలడు. సో శ్యామ సిచ్యువేషన్ చూసి బాబా అన్నారనమాట, సందేహాలతో కాలం వృధా చేసుకోకు, నీకు నమ్మకం ఉన్న చోట మనసు నిలుపు. అంటే ఇండైరెక్ట్గా
శ్రీకృష్ణుడే నేను మళ్ళీ సాయిబాబాగా పుట్టాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, అది నీ నమ్మకం కదా, అలాగే ఉంచుకో, సందేహాలు వద్దు అని చెప్పేసి చెప్పారనమాట. అది. సో ఓవరాల్గా ఈ బాబా వర్డ్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. తెలుసుకోవాల్సినవి ఏంటంటే మాలేగాం అనే ఊరు షిరిడి సమీపంలో ఉందా అని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలి. షిరిడి వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి. అక్కడ బడే బాబా అనే ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు ఆ రోజుల్లో అని చెప్పేసి ఒకటి తెలుసుకోవాలి. రెండోది వచ్చి ఏంటంటే మసీదుకి దగ్గరలోనే ఈ లెండివనం అనేది ఉందా అనేది ఒకటి తెలుసుకోవాలి. నిజంగా ఫ్రెండ్స్, షిరిడి వెళ్ళి బాబా స్వయంగా తను మట్టిని తవ్వి, నేలను తవ్వి, మొక్కలు నాటి అక్కడ వనాన్ని పెంచారు కదా బాబా తన స్వహస్తాలతో. అసలు ఆ వనాన్ని ఒకసారి చూస్తే ఎంత బాగుంటుంది. మనకి బాబా అంటే చాలా ఇష్టం కదా, అది మనసుకు చాలా సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళినప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ లెండి వనాన్ని చూడాలి, చూసి ఆ అనుభూతిని పొందాలి. అయితే బాబా లెండి వనాన్ని పెంచినప్పుడు ఊరి పొలిమేరల్లో, షిరిడి పొలిమేరల్లో బావి ఉందా అదొకటి చూడాలి. ఆ బావి దగ్గర నుండి నీళ్ళు తీసుకొచ్చి ఈ లెండి తోటలో బాబా నీళ్ళు పోసేవారంట డైలీ, అదే పని చేస్తుండేవారంట. సో అలా అయితే ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే పచ్చి కుండతో తెచ్చేవారంట కుమ్మరికి చెప్పి. ఎందుకు అంటే అది వాటర్ తెచ్చినంతసేపు అలాగే ఉండేదంట, తెచ్చి పోసి ఇంకా పక్కన పెట్టగానే అది మామూలుగా మట్టిలాగా అయిపోయేదంట, కరిగిపోయి. దీనివల్ల ఏంటి అంటే ఆ కుండలు చేసే కుమ్మరు ఉన్నాడు కదా, అతనికి దగ్గర డైలీ 2 కుండలు బాబా తీసుకునేవారు. అతని వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చేదంట. బాబా కుండలు తీసుకున్నప్పుడు డైలీ తీసుకుంటుంటే అతని వ్యాపారం కూడా బాగా సాగి అతను సుఖంగా జీవించాడంట ఉన్నంతకాలం. అది అక్కడ. రెండోది ఏంటంటే ఈ బడే బాబాని చూడడానికి వచ్చినప్పుడు నేను చూసి చాలా కాలం అయిందని చెప్పేసి బాబా చెప్పడం. బాబా చెప్పిన వెంటనే అదే టైంలో ఆయన కూడా అవును అన్నట్టు తలవపడం. శ్యామ అదే టైంలో చూసి ఏంటి జన్మజన్మల నుండి చూసాను అంటున్నావు, ఆయన మాలేగాం నుండి వచ్చాడు, నువ్వు షిరిడి పక్కనున్న రెహతాను నీమ్గావ్కే కదా వెళ్ళేవాడి, మాలేగాంకి నువ్వు ఎప్పుడు నాకు తెలిసి వెళ్ళలేదు కదా, ఎంత నీకెలా తెలుసు అని చెప్పేసి శ్యామ అడిగాడు. శ్యామ అడిగితే ఈ జన్మలో కాదులే, చాలా జన్మల క్రితం అనుబంధం మాది, చాలా జన్మలు దాటిందిలే, మా అనుబంధానికి చాలా జన్మలు దాటింది అంటే ఇక శ్యామ గట్టిగా అడిగాడు, జన్మల అనుబంధమా అని చెప్పి అడిగాడు. అవును శ్యామ, నీకు నాకు మధ్యలో కూడా చాలా జన్మల బంధం ఉంది, అది నాకు తెలుసు, నీకు తెలియదు అంతే అని చెప్పేసి చెప్పారు. అప్పుడు శ్యామకి టీచర్ కదా, ఆయనకి భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుతో చెప్పిన 2 శ్లోకాలు గుర్తొచ్చి మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఇదేంటి శ్రీకృష్ణుడు అర్జున్తో ఏం చెప్పాడో అవే బాబా మళ్ళీ నాకు చెప్తున్నాడు ఏంటి అంటే, ఒకవేళ ఇతనే శ్రీకృష్ణుడు అయి ఉంటాడా అని చెప్పేసి మనసులో అనుకుంటున్నప్పుడు బాబా శ్యామ మనసులోని మాటలను గ్రహించి, సందేహం పడద్దు శ్యామ, నీకు నమ్మకం ఉన్న చోట మనసు నిలుపు అని చెప్పేసి బాబా చెప్పారనమాట. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట చెప్పి నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఏంటంటే మన డైలీ లైఫ్లో ఎలాగైనా బతికేస్తాం అబ్బా, కూటి కొరకు కోటి విద్యలు, మన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఉద్యోగం చేసుకుంటాము, ఇట్లాగ జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. ఈ జీవితంలో కొంచెం మనసుకి ప్రశాంతత, సంతోషం కలగాలంటే దైవ ధ్యానంలో ఉండాలి. బాబా షిరిడీలో అక్కడ లెండి తోటని పెంచారు కదా, షిరిడి వెళ్ళగలిగిన వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు ఆ తోటని సందర్శించండి అబ్బా. నేనేమంటానంటే జీవితం అంటే సంతోషం, హ్యాపీనెస్, ఆ చిన్న చిన్న ఆనందాలని మిస్ అవ్వద్దు. నాకైతే బాబా చాలా ఇష్టం. షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ సమీపంలోనే అని చెప్పేసి క్లియర్గా చెప్పారు కదా.
థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అనేది బాబా గురించి, బాబా ఎంత గొప్పవారో నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఆ వీడియో చేయడం కోసం దాదాపు 1 మంత్ నుండి నేను వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. బాబా గురించి తెలుస్తుంది గొప్పతనం. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ బాబా వర్డ్స్లో. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.